కాదు. తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మహిళా లోకము ఉక్కిరికిపోతుంది. అరెస్ట్ కాదు. అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్నా వెనక్కి తీసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కూడా కేసు నడుస్తోంది. అది 19కి వాయిదా పడింది. ఈ తరుణంలో అరెస్ట్ అనేది వాస్తవమే అంటారా? అసలు సాధ్యమేనా? సాధ్యం ఎందుకు కాదు? ప్రజాపాలన కదా ఇది. ప్రజాపాలనలో మహిళలకు దిక్కు లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళంటే మోదీ గారు ఇద్దరు కలుసుకొని ఈ పనులు చేస్తున్నారు. ఈరోజు కవితక్కను ఒక్కదాన్ని చేస్తే యావత్ తెలంగాణలో మహిళలను అందరినీ అరెస్ట్ చేసినంత విలువ ఉన్నది. ఈరోజు తెలంగాణ బిడ్డను తెలంగాణ ఉద్యమ బిడ్డ గడ్డల మీద మా కవితక్కను చేస్తే ఈరోజు ప్రతి ఒక్క మహిళను చేసినట్టే, మహిళను అణిచివేసినట్టే. ఈరోజు మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈరోజు మా కవితక్కను అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. యావత్ తెలంగాణ ఉద్యమాల గడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు మోదీ కానీ వాళ్ళంటే రేవంత్ రెడ్డి కానీ వాళ్ళిద్దరిని కాల్చిపారేస్తారు. ఊరుకునేది లేదు ఇక మేము. కొంత బగ్గుమంటున్నారు నాయకులంతా కూడా. మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం. వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్, కొంత గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, ఒకసారి గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా చూడొచ్చు? అరెస్ట్ చేస్తారు కవితను అంటా ఉన్నారు, నోటీసులు జారీ చేసినటువంటి సమాచారం వస్తుంది. ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలో భాగంగా ఇవాళ మోడీ హైదరాబాద్కి వస్తుంది కాబట్టి రాగా ఈడీని పట్టుకొని వచ్చిండు. ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఒక అప్రతిష్ట పాలు చేసే ఒక కుట్ర. మొదటి నుంచే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండూ కలిసిన ఆడిన నాటకంలో ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ కాంగ్రెస్ బీజేపీ కాబట్టి అందులో భాగంగా ఇవాళ అరెస్టేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు చెప్తా ఉన్నారు, కేవలం ఇది బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్, లోక్సభ ఎన్నికల వేళ ఇది ఒక హైడ్రామా అనేటువంటి వాదన చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పంపించింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. మళ్ళీ బీజేపీకి మళ్ళీ ఇటు ఎట్లా వచ్చిండు? మళ్ళీ వాళ్ళు బీజేపీ నాయకులు ఇటు పంపించడం ఇటు వచ్చారు. ఇవాళ గడ్కరీతో మిగతా వాళ్ళతో బాగా సంబంధాలు మెయింటైన్ చేసేవారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇక్కడ కేసీఆర్ గారిని ఎదుర్కొంటానికి పేరు ఎన్నికల నుంచి వాళ్ళు కుట్ర పన్నీరు. వాళ్ళు చేసిన ఆ ప్రచారం వల్లనే వాళ్ళు అధికారంలోకి రాగలిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీకి ఏం లేదు. ఇక్కడ బీజేపీకి వాళ్ళు ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి దాని బీఆర్ఎస్ని అప్రతిష్టపాలు చేయడం కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. అంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, 19కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విచారణ కావచ్చు, ఈ అరెస్ట్ అనేది సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఈడీ కేసులు సోనియా గాంధీ మీద లేవా, రాహుల్ గాంధీ మీద లేవా? వాళ్ళ మీద ఈడీ కేసులు వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా ఈడీ ముట్టుకోదు, ఎవరిని ముట్టుకోదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ముట్టుకున్నంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను ఉంచద్దనే కోణం లోపల కావాలని బట్టగలిసి మిదేసినట్టుగా కావాలని ఈడీ కేసు పెట్టి ఇవాళ మా పార్టీ నాయకులు అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు అందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఇవాళ ఈడీని సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించింది, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. మరి ఎందుకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇవాళ కవితక్కగాని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్థానం సంపాదించాలి. బీఆర్ఎస్ పార్టీ దెబ్బ యొక్క కుట్ర దాని పక్కన వాళ్ళు పోతా ఉన్నారు. ఇవాళ మల్కాగిరికి మోడీ వచ్చిండు, రాంగ ముందే ఈడీని పంపించిండు. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళను ఒక ప్రొవోకేట్ చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆపే శక్తి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరికి లేదు. వీళ్ళు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కుట్రల పైన కూడా ప్రజలు ఎవరు నమ్మరు. మీ అధినాయకులు ఇప్పటికీ అత్యవసర భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. సో లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? లీగల్గా ఎటువంటి ప్లానింగ్ చేయబోతున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీగల్ ఇవాళ చట్టాన్ని అతీతంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏం లేకుండానే కావాలని చెప్పి ఒక ఆడబిడ్డను మహిళ తల్లిని ఇంటికి వచ్చి వాళ్ళ కవితక్కను నోటీస్ ఇచ్చి సోదాల పేరు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి ప్రజల లోపల సింపతి పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సింపతి లేదు. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఇవాళ వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ఇదంతా నాటకం ఆడుతూ ఉన్నారు వాళ్ళంతా. గతంలో ఎమ్మెల్సీ కవిత గారు వర్చువల్గా నేను అటెండ్ అవుతాను, కానీ విచారణకు లైవ్లో అటెండ్ కానని చెప్పినప్పటికీ కూడా నోటీసులు జారీ చేయడము, విచారణకు ఇక్కడి వరకు రావడం ఎట్లా చూడొచ్చు? నేనేమంటే వాళ్ళు ఒక హంగామా క్రియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు తప్ప ఆ కేసులో పసలేదు. వర్చువల్గా తీసుకోవచ్చు కదా. వర్చువల్ వాళ్ళు ఏదైనా వర్చువల్గా తీసుకున్నట్టే వాళ్ళకు రికార్డు ఉంటుంది. ఏది అబద్ధం అవడానికి వీలు ఉండదు, ఏది మాట్లాడినా కూడా రికార్డు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు రికార్డు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, ఉండదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వచ్చారు. ఇట్లా బీఆర్ఎస్ నాయకుల కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ గెలిచి ఈ కేసులతోని వీటితోని మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. గతంలో నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం
ఈడీని ముందు పంపి తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిన నరేంద్ర మోడీ గారు ఇవాళ వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అదే ఈడీని ముంగడ పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తుండు. ఈ రెండు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవరు బెదరరు, ఎవరు చెదరరు. అరెస్ట్ చేసినంత మాత్రాన ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆత్మస్థైర్యం దెబ్బతినదు. ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేమేదో మా కవితక్క ఖచ్చితంగా నిరూపించుకుని న్యాయస్థానంలో మేము తెలుసుకోబోతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో నాయకులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో చాలా మంది ఇక మహిళా నాయకులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. సో మేడం, ప్రధానంగా ఏమనిపిస్తుంది ఒక మహిళగా మీరు కవితను అరెస్ట్ చేయడానికి ఇటు నోటీసు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది, ఏమనిపిస్తుంది చూస్తాం? ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు ఎలిగేషన్స్ మోపుతున్నారు కదా తన మీద ఎప్పటి నుంచో ఎలిగేషన్ మోపుతున్నారు కదా, మరి ఎందుకు అప్పుడే అరెస్ట్ చేయలేరు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు ఈ నాటకం చేస్తున్నారు? ఎందుకంటే కావాలని వాంటెడ్లీ చేస్తారు. మీకు తెలుసు ఏ ప్రూఫ్ మీ దగ్గర లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ప్రూఫ్ ఉందని చూపిస్తారు. ఎక్కడుంది ప్రూఫ్ ఉంటే మరి ఇన్ని రోజులు ఎందుకు ఒప్పుకున్నారు? ఒక నిమిషము. ఇక ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి లీగల్ టీం భరత్ గారు ఒకసారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఒకసారి భరత్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.